హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ వంటకం చేయబోతున్నా. సో జనరల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటా. సో ఈరోజు యూట్యూబ్లో చూసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. సో అదేంటో. సో టేక్ వన్ బౌల్, తర్వాత ఆయిల్ వేయండి. తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అందులో మనం పోపు వేస్తాం ఇప్పుడు. సో పోపులో మెయిన్గా అల్లం తురుము వేయండి. అల్లం తురుము అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే వేసుకున్నా, మీకు కావాలంటే వేసుకోండి. అండ్ నా ఇప్పుడు ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని అటు ఇటుగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫుల్గా బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. సో పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. సో మీ కర్రీ క్వాంటిటీ బట్టి మీరు ఆనియన్స్ అనేది తీసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది, మెయిన్గా పూరీ కర్రీ. సో తర్వాత వాటర్ వేసుకొని అది కొంచెం ఒక మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మీన్ వైల్ మనం సపరేట్గా శనగపిండి అనేది తీసుకొని దాంట్లో బబుల్స్ లేకుండా వాటర్ అనేది కలుపుకోవాలి. సో నాకు ఈ బౌల్ సరిపోలేదు, వేరే బౌల్ తీసుకొని బబుల్స్ లేకుండా నేను కలుపుకోవడం అయితే జరిగింది. సో దీన్ని తీసుకొని నేను మళ్ళీ ఉడికించిన దాంట్లో మెల్లగా స్లోగా వేస్తూ తిప్పుకుంటూ వేయాలి. ఉండలు కట్టద్దు మెయిన్గా, సో తిప్పుకుంటూ వేయాలి. సో ఫైనల్గా ఇలా కలిపాక కొత్తిమీర కావాలంటే కొత్తిమీర ఫ్లేవర్ ఇది కూడా చాలా బాగుంటుంది, వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా ట్రై చేస్తే చాలా నచ్చుతుంది. దిస్ ఇస్ మై ఎక్స్పెరిమెంట్. జనరల్గా నా ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతాయి, బట్ దిస్ ఇస్ మై ఎక్స్పెరిమెంట్. I hope I want this. Millet puris and puri curry ready.